హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మురళి మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో, ఈరోజు మీ ముందుకి ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అదేంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్‌లోని డైనమిక్స్ అనే 4th యూనిట్‌లో ప్రాబ్లమ్స్ అనమాట. సో, ఆ ప్రాబ్లమ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో, ప్రాబ్లమ్ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఓకే. సో, ప్రాబ్లమ్ వచ్చేసి మనకి ఇదండి. ప్రాబ్లమ్ వచ్చేసి a body is projected vertically upward with a velocity of 18 meters per second. Find the maximum height attained by it. అంటే ప్రాబ్లం సింపుల్గా ఏం లేదు. ఒక బాడీని పైకి వర్టికల్గా ఇసేసినప్పుడు అది 18 మీటర్ పర్ సెకండ్స్లో వెలాసిటీ ఉందన్నమాట. దానికి ఫైండ్ ద మ్యాక్సిమం హైట్, ఎంతవరకు హైట్ వెళ్ళిందన్న దాని గురించి మనం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో, ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి మనకి అంటే, ఇక్కడ చూసినట్టయితే సొల్యూషన్ లేదా ఆన్సర్ అనమాట. సో, అప్వర్డ్ డైరెక్షన్ వెలాసిటీ అన్నాడు. అంటే ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు. స్టార్టింగ్ అంటే ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 18 మీటర్ పర్ సెకండ్. ఓకే. సో, ఇప్పుడు మ్యాక్సిమం హైట్ ఎంత యూజ్ అయింది అని దాని గురించి మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసి హెచ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు, మ్యాక్సిమం హైట్ అంటే హెచ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు u² బై 2g. సో, దీంట్లో వచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక వాల్యూ కదా ఉంది, ఇది ఆటోమేటిక్గా మనకి ఇందులో ఉంటాయి అనమాట. సో, u² అంటే 18² డివైడెడ్ బై 2 ఇంటూ 9.81 అంటే ఏంటి, g వాల్యూ అనేది ఎప్పుడు 9.81. సో, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏ విధంగా వస్తుందో చూద్దాం. 18² డివైడెడ్ బై 2 ఇంటూ 9.81. సో, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఏంటంటే 16.51 మీటర్స్ వచ్చిందనమాట. సో, హెచ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 16.51 మీటర్స్. ఇది మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన పొజిషన్ అనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఏం చేసుకోవచ్చు అనమాట. దీంతోపాటు మనకి ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో, ప్రాబ్లం ఇదండి, చూడండి. ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 18 మీటర్ పర్ సెకండ్. ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ టు రీచ్ ద హైట్ ఆఫ్ 0.8 మీటర్స్. అంటే ఇక్కడ మనకి టైం ఇచ్చాడు, దాంతోపాటు ఇనిషియల్ వెలాసిటీ అంటే వెలాసిటీ ప్రొజెక్షన్ ఎంత అయిందో కూడా ఇచ్చాడు. సో, మనకు కావాల్సింది ఏంటంటే హైట్ ఆఫ్ ద గివెన్ వెలాసిటీ కావాలి, దాంతోపాటు టైం ఎంత రిక్వైర్మెంట్ ఉందో అది కూడా కావాలి. సో, ఇక్కడ ఇచ్చిన గివెన్ డేటాలో మనం ఇక్కడ ఆన్సర్ రాయొచ్చు లేదా సొల్యూషన్ రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇచ్చిన గివెన్ డేటాలో ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే ఇనిషియల్ వెలాసిటీ అనుకోవచ్చు, దీన్ని 18 మీటర్స్ పర్ సెకండ్. తర్వాత హైట్ అటైన్ బై ద ప్రొజెక్టైల్ అంటే ఈ హైట్ అటైన్ ఎంత అయిందంటే ప్రొజెక్టైల్ చూసినట్టయితే హెచ్ వాల్యూ ఎంత వచ్చింది, 10.8 మీటర్స్. 10.8 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వెలాసిటీ అట్ గివెన్ హైట్ అంటే దాన్ని ఎంత హైట్ ఇచ్చారు వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వెలాసిటీ గివెన్ హైట్ ఏం రాయాల్సింటే, సో వెలాసిటీ ఎట్ గివెన్ హైట్ హెచ్. సో, దీనికి ఈక్వేషన్ ఏంటి, మనకి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ ఏంటంటే v² ఈజ్ ఈక్వల్ టు u² మైనస్ 2gh. ఇది మనకి ఈక్వేషన్. సో, ఇక్కడ ఇచ్చిన వాల్యూస్లో మనకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసే వాల్యూస్ ఏమున్నాయంటే, సో u² ఉంది, v ఉంది కదా, u² అంటే 18, 2 ఇంటూ g వాల్యూ వచ్చేసి 9.81 ఇంటూ హెచ్ ఎంత 10.8. సో, ఇక్కడ దీన్ని మనం స్క్వేర్ చేస్తాం. ఓకే. సో, దీన్ని కూడా మనం ఇది చేస్తాం. ఇక్కడ 18² అంటే ఎంత వస్తుందో వాల్యూ చూద్దాం. 18², సో 324 వచ్చింది వాల్యూ. సో, ఇక్కడ 324 మైనస్ 2 ఇంటూ 9.81 ఇంటూ 10.8. ఓకే. సో, ఇప్పుడు v² కాబట్టి మనకు కావాల్సింది v వాల్యూ కాబట్టి v² ఇలా చేసుకోవాలన్నమాట. సో, అది అండర్ రూట్ ఆఫ్ 324 మైనస్ 2 ఇంటూ 9.81 ఇంటూ 10.8. సో, ఇప్పుడు ఈ వాల్యూ మనకి ఎంత వస్తుందో చూద్దాం ఆన్సర్. సో, ఇక్కడ వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చేసి
10.5879 వచ్చింది కాబట్టి 10.59 తీసుకోవచ్చు. సో v ఈజ్ ఈక్వల్ టు 10.59. ఇది వెలాసిటీ. సో మీటర్స్ పర్ సెకండ్. సో వెలాసిటీ వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి? ఆల్సో టైం. అంతే, ఎంత టైం వరకు ఇచ్చాడు కాబట్టి ఈ ఈక్వేషన్లో v ఈజ్ ఈక్వల్ u మైనస్ gt. సో ఈ టైం కావాలి కాబట్టి మనకి ఇచ్చిన వాల్యూస్ ఏవైతుందో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో v అంటే 10.59 ఈజ్ ఈక్వల్ u వాల్యూ వచ్చేసి మనకి 18 మైనస్ g అంటే 9.81 ఇంటూ టైం. సో టైం మనకు తెలియదు కాబట్టి t వాల్యూ. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ చూసినట్టయితే మనకి ఎంత వస్తుందో చూద్దాం. సో ఈ 9.1 కదా, 10.58 మైనస్ చూసుకున్నట్టయితే t ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10.59 మైనస్ 18. సో ఇక్కడ హయ్యర్ వాల్యూ ఏదైతే ఉందో హయ్యర్ వాల్యూ నుంచి లోయర్ వాల్యూ తీస్తాం అనమాట. 18 మైనస్ 10.9 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే వాల్యూ 18 మైనస్ 10.59. సో మనకి 7.45 వచ్చిందనమాట. సో ఈ వాల్యూ తీసుకొచ్చేస్తాం కాబట్టి సో ఇది వచ్చేసి మనకి 9.81. ఈ 18 మైనస్ 10.5 తీసుకుంటే మనకి 7. ఈ వాల్యూ రివర్స్ రాలేదు మనం, ఇది ఇట్లా వస్తుంది కాబట్టి ఇది వస్తుంది. సో 18 మైనస్ 10.59 9.81. సో ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు వాల్యూ కన్సిడర్ చేసుకోవాలన్నమాట. 7.41 డివైడెడ్ బై 9.81. సో మనకి ఆన్సర్ 0.75 సెకండ్స్ వచ్చింది. సో ఇది 0.75 సెకండ్స్. సో మనకు కావాల్సిన టైమింగ్ అనేది ఇది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ ఎన్నైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎన్నైనా చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ప్రాబ్లమ్స్ తీసుకొస్తాను ఇవి రిలేటెడ్వి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సంబంధించి ఈ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్స్తో మీ ముందుకు వస్తాను, ఇంకో వీడియోలో తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.